వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ట్ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ వీడియోస్లో నెస్టెడ్ ఫర్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో నెస్టెడ్ అంటే ఏంటి? మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ చూసాం. అంటే ఒక ఇఫ్ ఎల్స్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ ఉంది, ఒక దాని లోపల ఇంకొకటి ఉంది. సో దాన్ని నెస్టెడ్ అన్నాం. సో ఇప్పుడు నెస్టెడ్ ఫర్ అంటే ఒక ఫర్లో ఇంకొక ఫర్ ఉంటుంది. సో ఒక ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్ ఉంటుంది, దాన్ని నెస్టెడ్ ఫర్ లూప్ అన్నాం. సో అసలు ఫర్ లూప్ అంటే ఏంటి? ఫర్ లూప్ అంటే కొన్ని లైన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఏదైనా కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ నెస్టెడ్ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. నెస్టెడ్ కాదు, మామూలు ఫర్ లూప్ అయినా అంతే. కొన్ని లైన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని అంటిల్ సమ్ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. నెస్టెడ్ అంటే ఏంటి? నెస్టెడ్ అంటే ఏంటంటే ఒక ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ ఉంది, దాన్ని నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. సో ఇఫ్ వన్ ఫర్ లూప్ ఈస్ దేర్ విత్ ఇన్ అనదర్ ఫర్ లూప్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అ నెస్టెడ్ ఫర్ లూప్. సో సింటాక్స్ ఏంటి? నార్మల్ ఫర్ లూప్కి ఏంటి? ఫర్ ఇనిషియలైజేషన్ కండిషన్ అప్డేట్. ఆ ఫర్ లూప్లో బాడీలో ఇంకొక ఫర్ లూప్ ఉంటుంది, ఫర్ ఇనిషియలైజేషన్ కండిషన్ అప్డేట్. సో ఈ బాడీ ఆఫ్ ద లూప్ లో ఇన్నర్ ఫర్ లూప్ క్లోజింగ్, అవుటర్ ఫర్ లూప్ క్లోజింగ్. సో ఇప్పుడు దీని ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ అవుటర్ ఫర్ లూప్ ఇనిషియలైజేషన్ జరుగుతుంది. అది జరిగిన తర్వాత కండిషన్ చెక్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఇన్నర్ ఫర్ లూప్లోకి వస్తుంది ఎగ్జిక్యూషన్ ఫ్లో. సో ఇన్నర్ ఫర్ లూప్లో మళ్ళీ ఇనిషియలైజేషన్ జరుగుతుంది, కండిషన్ చెక్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ కూడా ట్రూ అయితే బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అవుటర్ ఫర్ లూప్, ఇన్నర్ ఫర్ లూప్ టూ కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో ఇప్పుడు ఈ బాడీ ఆఫ్ ద లూప్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత అప్డేట్ జరుగుతుంది. అగైన్ బాడీ ఆఫ్ ద లూప్, అగైన్ అప్డేట్, అగైన్ బాడీ. అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు ఇన్నర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఒకసారి ఈ కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి అప్డేట్ జరుగుతుంది. అప్డేట్ జరిగిన తర్వాత మళ్ళీ ఇన్నర్ ఫర్ లూప్ మళ్ళీ అగైన్ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు రిపీటెడ్గా ఎగ్జిక్యూషన్ జరుగుతూనే ఉంటుంది. సో ఇలా ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాద్దాం. సి ప్రోగ్రామ్ ఫర్ ప్రింటింగ్ ద హాఫ్ పిరమిడ్ బై యూజింగ్ నెస్టెడ్ ఫర్ లూప్. సో ఇలా ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయాలి నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేసుకుని. దాన్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో వన్ ఫర్ లూప్ విత్ ఇన్ అనదర్ ఫర్ లూప్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనం ప్రింట్ చేద్దాం. సో దీనికి ఎందుకు నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాము? రోస్ కాలమ్స్ రెండిట్లో మనం ప్రింట్ చేయాలి. సో రో వైజ్, కాలమ్ వైజ్ కూడా. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. 5 కాలమ్స్లో కూడా ఓకే 1 2 3 4 5 6 కాలమ్స్ ఉన్నాయి. తర్వాత ఫస్ట్ 6 కాలంలో ఫస్ట్ రోలో ఒక స్టార్, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్, ఇలా స్టార్స్ అనేవి పెరుగుతూ వచ్చినాయి లాస్ట్ రోకి వచ్చేటప్పుడు. అంటే రోస్ కాలమ్స్ వైజ్ మనం ఈ పిరమిడ్ అనేది ప్రింట్ చేయాలి. సో రోస్కి ఒక ఫర్ లూప్, రో ప్రింట్ చేయడానికి ఒక ఫర్ లూపు, కాలం ప్రింట్ చేయడానికి ఒక ఫర్ లూపు. ఓకే, ఫస్ట్ మనకు కావాల్సిన వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోండి. ఇంటీజర్ వేరియబుల్స్లో ఒక 2 ఫర్ లూప్స్ కాబట్టి 2 లూపింగ్ వేరియబుల్స్ ఐజే. మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్లో ప్రింట్ అవ్వాలి అనేది రీడ్ చేసుకోవడానికి ఆర్. సో ప్రింట్ ఎఫ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ కావాలో ఇవ్వండి. 1 2 3 4 5 6, ఇక్కడ నేను 6 ఇచ్చా. సో మనం ఆర్ వాల్యూ 6 ఇవ్వచ్చు. సో మనం ఇచ్చిన వాల్యూ వేరియబుల్ ఆర్లోకి రీడ్ అవుతుంది స్కాన్అప్ యూజ్ చేసుకుని. సో ఫస్ట్ ఏమైంది? I = 1 దగ్గర స్టార్ట్ అయ్యి I <= నెంబర్ ఆఫ్ రోస్, ఎన్ని రోస్ ఉన్నాయో, ఎన్ని రోస్ ఇచ్చామో అంతవరకు అవుటర్ ఫర్ లూప్. నెక్స్ట్ J = 1, J <= Y, J++ సెకండ్ ఫర్ లూప్. ఇది ఎందుకు ఇట్లా రాసాము అంటే ఫర్ I = 1 అంటే ఫస్ట్ రో ప్రింట్ అవుతుంది. ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 1 స్టారే ఉంది. సో ఈ లోపల లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఈ ఫస్ట్ రోలో 1 స్టార్, సెకండ్ రోలో 2 స్టార్లు, థర్డ్ రోలో 3 స్టార్స్ అలా ఉన్నాయి కదా. సో ఏ రో ఎగ్జిక్యూట్ అవుతుందో అన్ని స్టార్స్ ప్రింట్ అయితే చాలు. అందుకని లోపల ఫర్ లూప్లో కండిషన్ ఏమైంది? J <= I. I వాల్యూ 1 అయితే 1 టైం, 2 అయితే 2 టైం, 3 అయితే 3 స్టార్స్ అలా ప్రింట్ అవ్వాలి. సో J <= I లోపల ఫర్ లూప్ కండిషన్. J++ ప్రింట్ ఎఫ్ స్టార్, ఇది లోపల ఫర్ లూప్. ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి.
ఫస్ట్ ఇనిషియల్ I ఈక్వల్ టు 1, I లెస్ ఆర్ ఈక్వల్ టు ఆర్. నేను ఆర్ అనే వాల్యూ 6 ఇచ్చాను అనుకోండి, I 1 లెస్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూనే కదా, ట్రూ, లోపలికి వస్తుంది. J ఈక్వల్ టు 1, J లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I వాల్యూ ఎంత 1. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ కదా, లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ J ప్లస్ ప్లస్ 2 అవుతుంది. I వాల్యూ 1, J వాల్యూ 2 అయింది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయితే ఏమవుతుంది, ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయ్యి ఇంకా అవుటర్ ఫర్ లూప్లో ఏమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, న్యూ లైన్ అనే ఒక స్టేట్మెంట్ ఉంది, అంటే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది ఫ్లో ఆఫ్ కంట్రోల్. ఇక్కడికి వచ్చేసి ఏమైంది, I ప్లస్ ప్లస్ అయింది, I వాల్యూ 2 అవుతుంది. అగైన్ కండిషన్ చెకింగ్, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూ, లోపలికి వస్తుంది. J 1తో ఇనిషియలైజ్ అవుతుంది. ఇప్పుడు I వాల్యూ 2, J వాల్యూ 1, 2 లెస్ దాన్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ, సో ప్రింట్ ఆఫ్ స్టార్. అగైన్ J ప్లస్ ప్లస్, J వాల్యూ 2 అవుతుంది, I వాల్యూ 2, J వాల్యూ 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ ట్రూ, సో అగైన్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ J వాల్యూ 3 అవుతుంది. సో 3 I వాల్యూ 2, J వాల్యూ 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ ఫాల్స్. సో అగైన్ ఈ ఇన్నర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయ్యి న్యూ లైన్కి వచ్చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అగైన్ సేమ్ ప్రాసెస్, ఇలా 2 ఫర్ లూప్స్ ఫెయిల్ అయ్యేంత వరకు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఇచ్చామో అన్ని నెంబర్ ఆఫ్ రోస్లో అన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్ నెస్టెడ్ ఫర్ లూప్ యూస్ చేసుకుని మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఫర్ లూప్ ఏమో రోస్కి, ఒక ఫర్ లూప్ ఏమో కాలమ్స్కి.